ప్రస్తుత వాతావరణం అటు వ్యవసాయానికే కాదు, ఇటు ఆక్వా పరిశ్రమకు జటిలతరంగా మారింది. నీటిలో పెరిగే జీవులకు ఈ మార్పులతో సంబంధం ఏముంటుందిలే అనుకుంటారు కదా. ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే చేపలు, రొయ్యలు శీతల రక్తజీవులు. మారుతున్న వాతావరణం వాటి ఎదుగుదలపై ప్రభావం చూపిస్తుంది. కొద్దిసేపు ఎండ, మరికొద్దిసేపు వాన, ఇలా హఠాత్తుగా మారుతున్న వాతావరణంలో చేపల చెరువుల్లోని నీటి గుణగణాలు మారుతుంటాయి. దీంతో చేపలు ఒత్తిడికి గురయ్యే ఆస్కారం ఉంటుంది. ఫలితంగా చేపలు వ్యాధులకు లోనవుతాయి. అందువల్ల మారుతున్న వాతావరణంలో చేపల చెరువుల్లో కొద్దిపాటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఏ శ్రీనివాస్. చేపల చెరువులు ఎక్కువగా ఈ వాతావరణాన్ని బట్టి మనం ఇప్పుడు జరుగుతున్నది కానీ చూసినట్లయితే ముఖ్యంగా మనకేంటంటే ఎండ ఎక్కువగా ఉండడం, ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత మనకి ఒకేసారి మన వర్షాలు కూడా పడుతున్నాయి. ఈ విధంగా గుబులు వాతావరణం అనేది మనకి ముఖ్యంగా చూస్తున్నాం. ఈ వాతావరణ సమస్య ఉన్నప్పుడు మనకి ఎక్కువగా ఈ చేపల చెరువుల్లో ఏమవుతుందంటే మనకి ముఖ్యంగా ఈ ఆక్సిజన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతున్నాయి. మనం దీన్ని డిఓ డిప్లిషన్ అంటాము. అమ్మోనియా లెవెల్స్ ఒకటి పెరుగుతున్నాయి. పీహెచ్ అనేది కూడా మనకి అధికంగా ఉంది. అది మరలా కొద్దిగా తగ్గడం కూడా జరుగుతుంది. ఎక్కువగా అధిక పీహెచ్లు కూడా చూస్తున్నాం. వీటితో పాటు మేము చూసింది ఏంటంటే ఎక్కువగా చేపలు కూడా చనిపోవడం జరుగుతుంది. వ్యాధులు కానీ చూసినట్లయితే మనకి ఈ బ్యాక్టీరియా, ఈ రెడ్ డిసీజ్ ఎక్కువగా ఉంటుంది, ఎర్ర తెగులు అంటాము. అదేవిధంగా మనకి ఏంటంటే శంకుజలగా, పేను, ఇవైతే సాధారణంగా ఎప్పుడు కనిపిస్తున్నాయి. అయితే మనకి ఈ వాతావరణ పరిస్థితులు ఏమవుతుందంటే ఈ ఆక్సిజన్ తగ్గడం, అమ్మోనియా పెరగడం, దీనివల్ల ఈ డిసీజ్తో ఉన్న చేపలు ఉన్నాయో అవి ఎక్కువగా చనిపోవడం జరుగుతుంది. ఒకేసారి కానీ మనం చేపలు ఎక్కువ సంఖ్యలో మన చెరువులు చనిపోతున్నాయంటే మన నీటి నాణ్యత లోపం. ఈ సమయంలో మనం చేయాల్సింది ఏంటంటే మనకు ఎక్కువగా మనం ఈ ఆక్సిజన్ అనేది తప్పనిసరిగా మనం గుర్తుంచుకోవాలి. ఇది మనం ఏంటంటే 5 ppm కంటే ఎక్కువ ఉండాలి ఉదయాన్నే. అందుకేంటంటే ఈ చేపల చెరువుల్లో రాత్రి అర్ధదాటి దాటి నుంచి ఉదయం వరకు కూడా మనం రీసర్క్యులేట్ చేసిన పంపుతోటే రీసర్క్యులేట్ చేయడం. మనకు ఒకవేళ ఏరేటర్లు అందుబాటులో ఉంటే ఏరేటర్లను అమర్చుకొని మనం ఆక్సిజన్ శాతాన్ని పెంచుకోవడం అనేది ముఖ్యంగా చేయాల్సిన పని. దాంతోపాటు అంటే మనకి అమ్మోనియాని గమనించి ఎప్పుడైతే ఈ అమ్మోనియా అయితే ఉందో 0.5 కంటే తక్కువ ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉందని చూసినట్లంటే అటువంటి చెరువుల్లో మనం ఈ వాతావరణం ఎప్పుడైతే వర్షం పడుతుందో ఇటువంటి టైంలో మనం సాయంత్రం పూట జియోలైట్ ఎకరానికి ఇంచుమించు 10 kg చొప్పున చల్లుకోవాలి. దాంతోపాటుగా మనకంటే యుక్కా సంబంధించిన పౌడర్ అవుతుంది. దాన్ని ఎకరానికి 100 గ్రాములు కలుపుకొని సాయంత్రం జల్లినట్లయితే చాలా వరకు మనకి అమ్మోనియాని తగ్గించవచ్చు. దాని తర్వాత ఏంటంటే మనం తొందరపడి ఏ రసాయనాలు చల్లొద్దు. మనం ఎప్పుడైతే చేపలు చనిపోతున్నాయో వాటికి ఏంటంటే మనం ఈ శానిటైజర్స్ ఎక్కువ చల్లుతుంటాం. ఆ విధంగా ఏది కూడా చల్లవచ్చు. మనకి ఎప్పుడైతే మన జిగురు ఎక్కువ ఉంది లేకపోతే మనకి ఏదైనా అనుమానం వచ్చినప్పుడు అగ్రికల్చర్ లైమ్ ఇంచుమించు 30 kg ఎకరానికి ఉదయం పూట చల్లుకోవాలి. వర్షం పడినప్పుడు కంపల్సరీగా మనం ఈ 30 kg ఎకరానికి మనం చల్లుకోవాలి. తర్వాత మనం ఎప్పుడైతే మనకి ఈ శంకుజలకు కానీ లేదా మనకు పేను ఇటువంటివి ఉన్నాయని తెలుస్తున్నప్పుడు శంకుజలగా అలాగే తిత్తులు తగ్గడానికి మనకు సాధారణ ఉప్పు ఎకరానికి ఇంచుమించు 30 kg చొప్పున చల్లుకోవడం. ఆ తర్వాత మనకి పొటాషియం పెర్మాంగనేట్ని తీసుకుని దాన్ని ఇంచుమించు ఎకరానికి కేజీ వరకు కూడా మనం తెల్లవారుజాము టైంలో మనం జల్లుకున్నట్లయితే చాలా వరకు బాహ్య పరాజాలను తగ్గించు. అదేవిధంగా మనం ఆక్సిజన్ పెంచవచ్చు, అలాగే బ్యాక్టీరియా లెవెల్స్ కూడా తగ్గించవచ్చు. ఎప్పుడైతే మనకి చేపలు చనిపోతున్నాయో వాటిని తీసుకెళ్ళి పరీక్ష చేయించిన తర్వాతే మన నీటి క్వాలిటీని కూడా చూసుకుని మన వ్యాధి నిర్ధారణ చేసి దానికి ఒకవేళ బ్యాక్టీరియా తెగులుంది, రెడ్ తెగులుంది అని కానీ గుర్తించినట్లయితే అప్పుడే మనం యాంటీబయాటిక్ అనేది వాడడం మొదలు పెట్టాలి. రెడ్ డిసీజ్కు మామూలుగా అయితే మనం ఆక్సిటెట్రాసైక్లిన్ సరిపోతుంది. అది లేదంటే మనకి ఎండ్రోఫ్లాక్సన్ దేన్నో ఒక నాన్న తీసుకొని మనం ఇంచుమించు మనం చేపల యొక్క బరువుని మనం చూసుకొని దాన్ని బట్టి మనం మేతలో పూర్తిగా 5 రోజులు ఇవ్వాలి. 5 రోజులు అయిన తర్వాత మనం తగ్గిపోతే అప్పుడు మనం మానేయచ్చు. అప్పటికి కూడా మనకి ఇంకొక దాంట్లో కానీ మనకి ఇంకా చేపలు కానీ చనిపడితే 2-3 అలాగా మనం దాన్ని 7 రోజుల వరకు కూడా అదే మోతాదుని మనం కంటిన్యూ చేసుకుంటూ మ్యాక్సిమం మనం 10 రోజుల కంటే ఎక్కువ వాడద్దు ఈ యాంటీబయాటిక్ అనేది. వాడిన తర్వాత వ్యాధులన్నీ తగ్గడం జరుగుతుంది. ఎప్పుడైతే మన శంకుజల కానీ గమనించినట్లయితే మాత్రం మనం ఈ పొటాషియం పెర్మాంగనేట్ వాడుకోవాలి. అది కాకుండా మనం ఎప్పుడైతే నీటి నాణ్యతను చూసుకొని ఆ తర్వాత మనకి పేను కానీ శంకుజల కానీ ఉంటే మిగతా రసాయనాలు ఏమైనా సరే డెల్టామిథరిన్ అన్నీ కూడా మన ఆక్సిజన్ శాతాన్ని చూసుకొని దాన్ని బట్టి మనం పగల ఎండ వచ్చినప్పుడు మాత్రమే వాడుకోవాలి. వాతావరణంలో మనకి ఏ చెరువులు అయితే మనకి పట్టుబడి దశకొచ్చి మనకి ఇంచుమించు 2.5 టన్నుల కంటే ఎక్కువ కానీ మన ఎకరానికి కానీ మనం సరుకున్నదంటే అటువంటి చెరువుల్లో మాత్రం తప్పనిసరిగా ఈ రాత్రిపూట మన ఆక్సిజన్ శాతాన్ని పెంచుకోవడం, అదేవిధంగా మన దగ్గర పొటాషియం పెర్మాంగనేట్ని దగ్గరగా పెట్టుకుని ఎప్పుడైతే మనం ఉదయం పూట కానీ మనం ఎక్కువగా చేపలు ఉపరితలంలో తిరుగుతాయని తీసుకుంటే ఆక్సిజన్ పౌడర్ను కానీ లేదా పొటాషియం పెర్మాంగనేట్ కానీ ఎకరానికి ఇంచుమించు కేజీ ధర చల్లుకొని మనం వాటికి ఒత్తిడి చాకుండా చూసుకోవాలి. దీంతో పాటుగా మనం ఏంటంటే మన చెరువు దగ్గర తప్పనిసరిగా మనకు ఆక్సిజన్ కిట్ని పెట్టుకుని దాన్ని ఉదయాన్నే 5 నుంచి 6 గంటల లోపు ఒక నీటి యొక్క శాంపిల్ తీసి అందులో మనం ఆక్సిజన్ శాతాన్ని కొలిచి చాలా సింపుల్గా చేయొచ్చు. దాన్ని మనం 5 ppm ఉండేట్లు కానీ
మనం చూసినట్లయితే ఆ చెరువునంతా కూడా మనం మిగతా అవి డిసీజ్ అవి కూడా రాకుండా మనం మేనేజ్ చేయొచ్చు. ఎప్పుడైతే మనం ఉదయం చూసినప్పుడు 5 ppm కూడా తగ్గిందో ఆ రోజు వాతావరణం కానీ మేఘావృతం ఉదయం వర్షం కానీ పడినట్లయితే ఆ రోజు రాత్రి నుంచి కూడా మనం ముందుగానే మనం ఆక్సిజన్ పెంపొందించడానికి ఏరేటర్లను వాడడం, లేదంటే మనకి పంపు సర్క్యులేషన్ పెట్టుకోవడం చేసుకోవాలి. విధంగా ముందు నుంచే మనం ఏంటంటే మన చేపలన్నీ ఉపరితలానికి వచ్చిన తర్వాత మనం దానికి ఏదో ఒక రసాయనం కొట్టడం జరుగుతుంది. అలా కాకుండా మనం ఈ వాతావరణాన్ని చూసుకొని ఈ సమయంలో మనం అదొకటి చూసుకోవడం. వెంటనే మనం అమ్మోనియా అనేది మనం ఏమనుకుంటామంటే జిగులైట్ ఈ రోజు కొట్టాం కనుక రేపు ఎల్లుండి వారం రోజులు పనిచేస్తుంది. అలా కాదు, మనకు అమ్మోనియా శాతం తగ్గించడానికి ఈ రోజు కానీ జిగులైట్ కొడితే మరలా కొట్టిన తర్వాత ఆ మరునాడు మళ్ళీ మనం అమ్మోనియాని చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్నప్పుడు కానీ మరలా మన అమ్మోనియా ఉందంటే మనం కొట్టిన డోస్ కాకుండా మరలా ఇంకో డోస్ అనేది కొట్టడం. అంటే మనకు అమ్మోనియా ఉత్పత్తి ఎక్కువగా ఉంది. అప్పుడు మనం మేత యాజమాన్యం, మేతలు కానీ ఎక్కువగా వెళ్తుంటే మేతను తగ్గించుకోవడం. ఈ సమయంలో ఏమవుద్దంటే మనకి ఇటువంటి వాతావరణంలో మేతలు తినడం తగ్గుతుంది, కానీ మేత యజమాని తప్పనిసరిగా పాటించాలి. ఎప్పుడైతే మేతలు తింటున్నా తగ్గుతుందో తగ్గించుకోవాలి. తర్వాత మనకు ఇంకా అవసరమైతే మనకు వారానికి ఒకసారి మేత పూర్తిగా మానివేయాలి. మనం నీటి యొక్క రంగును చూసుకొని మన నీటిలో కానీ ఆకుపచ్చ రంగు కానీ ప్లాంక్టన్ కానీ బాగా ఉందనుకుంటే మాత్రం అప్పుడు మనం తప్పనిసరిగా అన్ని చెరువుల్లో కూడా మన ఈ చేపల చెరువుల్లో ఒకరోజు పూర్తిగా మేతను మానేస్తే అవి సహజాహారాన్ని తిని వాటికి కావాల్సిన పోషకాలన్నీ కూడా అందుతాయి. అలాగే మనం ఏంటంటే ఈ వాతావరణాన్ని చూసుకొని మనం మేత యాజమాన్యం పాటించడం, అలాగే నీటి నాణ్యత యాజమాన్యం కానీ పాటించినట్లయితే మనం తప్పనిసరిగా ఈ వాతావరణంలో మన చేపలు మరణాలకు గురి కాకుండా మనం కాపాడవచ్చు.